వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కదలాపూర్ కలికోట సూరమ్మ ప్రాజెక్టును సందర్శించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి చేయలేదని విమర్శ. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనం. కొమరవెల్లి మల్లన్న స్వరూపం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మంత్రి తలసాని. పరిగి నియోజకవర్గం మహమూదాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు. కాంగ్రెస్ పార్టీ నుండి భారీగా కార్యకర్తలు బీఆర్ఎస్ లోకి చేరిక. వికారాబాద్ జిల్లా డీసీపీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మీడియా సమావేశం. పెరిగిన గ్యాస్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా. డీటెయిల్స్ చూస్తే హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా కదలాపూర్ కలికోట సూరమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు యనుమల రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కొమిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు పూర్తి చేయలేదని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎత్తిపోతల పథకం పెడితే కేసీఆర్ తిప్పిపోతల పథకం పెట్టిందన్నారు. కేసీఆర్ ను మారిస్తే తప్ప మన జీవితాలు మారవని అన్నారు. నీళ్ళని తీసేసి ఇప్పుడు అటు ముందు అక్కడ ముంగటి రైతులను ఈ ఆయకట్టు రైతులను అందరినీ మోసం చేసింది హరీష్ రావు. ఇదంతా పని నేను ఈ దసరాకి అన్నాడు. సీఎం హామీ కూడా రెండు దశలు అయిపోయినాయి, కానీ పట్టించుకుని నాతో లేడు. కాంగ్రెస్ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తే దున్నపోతు మీద వాన పడితే తోకైనా ఆడిస్తుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. కానీ మరి ఏం కలబడ్డదో చంద్రశేఖరరావు ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ రైతు సమన్వయ సంఘాల నాయకుడికి ఫోన్ చేసి మాట్లాడి రప్పించుకొని ఆగమేఘాల మీద ఈ పనులు పూర్తి చేస్తున్నట్టు ఒక నాటకానికి తెరలేపింది. అట్లయినా ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రాంత రైతులు ఆశించింది. కానీ ఈ రోజు వరకు కూడా ఈ పనులను ముందుకు తీసుకెళ్లలేదు. రైతులు ప్రశ్నించినప్పుడు వరదకాల ద్వారా నీళ్లు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. మరి ఆయన అపర భగీరథుడు, ఆయన్నే ఇంజనీరు, ఆయన్నే డాక్టరు, ఆయన్నే లాయరు, ఆయన్నే శివుడి తల మీదున్న గంగమ్మను భూమి మీదకి దించిన అపర భగీరథుడైన చంద్రశేఖరరావు గారికి మరి ఎందుకు జ్ఞానోదయం కలగలేదో కానీ ఇది అప్పర్ ప్రాంతం. వరద కాలువ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు రావు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇది ఎత్తైన ప్రాంతము. దీనికి కలికోట సూరమ్మ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి. 43,100 ఎకరాలకు నీరు అందుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ పెరిగి ప్రాజెక్టు పూర్తయితే బోర్ల కింద వ్యవసాయం చేసుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ మాత్రం జ్ఞానం లేని, అవగాహన లేని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయననే సాగునీటి పారుదల శాఖ మంత్రి. 2018లో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉన్న హరీష్ రావు గారు శిలాఫలకం వేసినాక ఆయన ఉద్యోగం ఊసిపోయింది. ఆ శాఖ ఆయన దగ్గర లేదు. వీడు అతిగా వ్యవహరిస్తున్నాడని చెప్పి ఆ శాఖ ఊడగొట్టి ఆ శాఖ ముఖ్యమంత్రి కూర్చుకున్నాడు. ఆయన వద్దనే పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి నువ్వే, సాగునీటి పారుదల శాఖ మంత్రి నువ్వే, అపర భగీరథుడు నువ్వే, ఇంజనీరు నువ్వే, అన్ని నువ్వే. నువ్వు మొత్తం కూసున్న కాడనే కళ్ళు మూసుకుంటే మొత్తం ఊహించగలవు, మొత్తం చెప్పగలవు, మొత్తం చేయగలవు. ఇట్లాంటి బుర్రకథలు చెప్పి టీఆర్ఎస్ నాయకులు బతుకుతున్నారు. మేము కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తీసుకొచ్చినా, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును తీసుకొచ్చినా పూర్తి చేసే ప్రయత్నం చేసినాం. మేము ఎత్తిపోతల పథకాలు తీసుకొస్తే నువ్వు ధనదానంతో వాటిని తిప్పిపోతల పథకం కింద మార్చి తిప్పుతున్నాడు. అక్కడక్కడనే నీళ్లు కింది పైనుంచి కిందికి వచ్చి కింది నుంచి మళ్ళీ పైకెత్తి ఈ రకమైన ప్రజలకి ఏమాత్రం ఉపయోగపడని ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఆయన ప్రాంతానికి
గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు వివక్షకు లోనైనవి. సీమాంధ్ర పాలకులు తెలంగాణకు నీళ్లివ్వరు, ప్రాజెక్టులు పూర్తి చేయరు, దీనికి పరిష్కారము తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి నీళ్లు నిధులు నియామకాల స్లోగన్లు ఇచ్చినప్పుడు చంద్రశేఖర్ గారు పదే పదే ప్రస్తావించేవాడు. ప్రజలు కూడా ఆ మాటల్ని విశ్వసించరు. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రాజెక్టులు వివక్ష లేకుండా నిధులు విడుదల చేసి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయని అనుకున్నాం. పదే పదే 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినా అని చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పిండు. మరి ఈరోజు వేములవాడ నియోజకవర్గ రైతాంగం తరఫున రైతు కూలీల తరఫున నేను అడుగుతున్నా, సమైక్య పాలనలో ఏ వివక్ష అయితే కొనసాగిందో ఈ ప్రాంత ప్రాజెక్టుల మీద అదే వివక్ష 2014 నుంచి 2018 వరకు కనీసం ఈ ప్రాంతానికి నీళ్లు అవసరము, ఇవ్వాలి, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది, ఇది పూర్తి చేయాలనే జ్ఞానము, శ్రద్ధ, ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలే. పోనీ ఎన్నికల కోసమైనా 2018లో ఈ కార్యక్రమాన్ని చేపడితే 2023 వచ్చినా కూడా తట్ట మట్టి తీయలేదు. ఉమ్మడి పాలనలో సీమాంధ్రులు ఏ వివక్ష చూపించి మాకు అన్యాయం చేసిందో ప్రత్యేక తెలంగాణలో కూడా చంద్రశేఖరరావు అదే వివక్షను ప్రదర్శిస్తుండు, అదే అన్యాయం చేస్తుండు. కిరణ్ కుమార్ రెడ్డికి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏం తేడా లేదు. కిరణ్ కుమార్ రెడ్డి వల్ల అన్యాయం జరిగింది, తెలంగాణకు ₹1 ఇయ్యనన్నాడు అని పెడబొబ్బలు పెట్టిన చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా, నీకు కిరణ్ కుమార్ రెడ్డికి ఏం తేడా ఉంది? ఆనాడు సీమాంధ్ర పాలకులు చూపించిన వివక్షనే ఈనాడు నువ్వే అదే వివక్ష చూపిస్తున్నావు. నీ జిల్లాలో నీ ఫామ్ హౌస్లు ఉన్న కాడ మల్లన్న సాగర్ పూర్తి అవుతుంది, కొండపోచమ్మ పూర్తి అవుతుంది, రంగనాయక సాగర్ పూర్తి అవుతుంది. నీ ఫామ్ హౌస్లకు నీళ్లు వస్తాయి, లేకపోతే ఆ పక్కన మానకొండూరులో ఉన్న నీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లకు కూడా నీళ్లు వస్తాయి. మాకు మాత్రం నీళ్లు రావు, ప్రాజెక్టులు పూర్తి కావు, అడిగితే గృహ నిర్బంధాలు చేస్తారు. ఇప్పటి వరకు ప్రతి నెల 30 నెలల నుంచి ప్రతి నెల మా నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరసన చేపట్టినప్పుడల్లా ఏదో పనులు మొదలు పెడుతున్నట్టు. యాదవుల ఆరాధ్య దైవం కొమరవెల్లి మల్లన్న స్వరూపం ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, షిప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమిట్ల బాలరాజ్ యాదవ్, టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. యాదవుల కులవృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా ఎక్కడా లేని విధంగా 11,000 కోట్ల రూపాయల వ్యయంతో 75% సబ్సిడీపై గొర్రెల యూనిట్లను పంపిణీ చేశామన్నారు. కొమరవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకునే మన అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. వేరే కులాల వాళ్ళు కూడా ఇంటారు కదా, ఇరుగు పొరుగు ఆ గ్రామంలో ఆ అక్క ఈ అక్క మన మాట ఇంటారు కదా. మన పని మీరు చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్ సందర్భం వచ్చింది మాట్లాడుతుంది, ఇదేమి ఎలక్షన్ కాదు, ఏ ఓట్ల కోసం అడుగుతలే. సందర్భం వచ్చింది కాబట్టి మనం ఏం నష్టం జరిగిందో చూస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం చూసారు కదా, 24 గంటల కరెంట్ అనుకున్నామా? ఇప్పుడు కొత్తగా ఎవడో వచ్చి చేస్తాడంట. ఎవడో చేసిండా? 65 ఏళ్ల నుంచి ఎవడో చేయగలిగిండా? 67, 68 ఏళ్ళు. తాగడానికి నీళ్ళు ఇచ్చిండా ఎవడన్నా? ఎండాకాలం వచ్చిందంటే మన పరిస్థితి ఏంది? ఆ పరిస్థితి దాటి రెండోది కాళేశ్వరం గాని, మిడ్మానేరు డ్యామ్ గాని, పోచమ్మ సాగర్ గాని, మీరు విచిత్రంగా మీరు టీవీలో చూస్తారు. కాళేశ్వరం కట్టిండు, కోట్ల రూపాయలు దోచుకున్నట్ట, నీళ్లు లేవంటల్లా. లేవా నీళ్లు? లేని మరి ఇన్ని లక్షల కోట్ల టన్ల వరి ఎక్కడికి పడుతుంది అంటే వాళ్ళ మెదడంతా మొఖాలలో కొట్టి మాట్లాడుతున్నారు. పెన్షన్ ఇస్తుంది. రెండోది వినోదానికి తెలియని ఇంకొక ఆశ్చర్యం జ్ఞానం నీకు కూడా చెప్తాను.
తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కూడా అందరికంటే భూమి ఎక్కువ అవుతుంది. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఏ కార్యక్రమం వచ్చినా, గొర్రెల పంపిణీ వచ్చినా అన్ని డబల్ ధమాకలే మనకు. అసలు మహాభారతం మన జాతిదే. రెండోది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. తెలుసు కదా, ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు కాల్చిన వెంకటేశ్వర స్వామి గుడి ఎవరు ఓపెన్ చేస్తారు తెలుసా? పొద్దున యాదవుడు. వాళ్ళని ఏమంటారు? గుళ్ళ మెరాసి అంటారు. గుళ్ళ మెరాసి అంటారు. అంటే వంశ పారంపర్యంగా కూడా ఆ గుడి మనమే ఓపెన్ చేయాలి. అంత పెద్ద చరిత్ర శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే మనం గ్రామాలలో కృష్ణాష్టమి చేసుకోవాలి కంపల్సరీ. హైదరాబాద్ లో సదరు చేస్తారు కదా, ఆ సదరు కూడా చేయాలి మీరు. అంటే దానివల్ల ఏంటంటే మనలో ఐక్యత పెరుగుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే మన కులదైవం అయినటువంటి కొమరవెల్లి మల్లన్నను దర్శించుకొని వచ్చారు మీరందరూ. కొమరవెల్లికి చాలా సంవత్సరాల తర్వాత పోని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంవత్సరం పోతారా? ఏపా ఏడాది పోతారా? ఏడాదికి ఒకసారి పోయేటోళ్ళు చేయెత్తుతారా? కులదైవం అయినటువంటి మల్లన్న స్వరూపమే కేసీఆర్ అని చెప్పారు. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఇప్పుడు పోయి చూసారు కదా, ఉన్నాయి కదా. మల్లన్న దేవుడేమో మనం కంపల్సరీ మొక్కాలి, గుడికి పోవాలి, కుటుంబంతో పోవాలి. తాగనీకి నీళ్ళు ఉండవు, స్నానం చేయడానికి నీళ్ళు ఉండవు. అట్లే ఉంటాయి కదా. ఇప్పుడు ఎట్లుంది మరి? ఈ మధ్యనే మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే కిరీటం చూసి రమ్మన్న నాకు ₹1 కిరీటం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్మవార్లకు కూడా కిరీటాలు వస్తాయి. అంటే కేసీఆర్ గారి నాయకత్వం ఎట్లుంది అని చెప్పడానికి మన దేవాలయాలు, మన గ్రామాలు, మన మున్సిపాలిటీ చూసారు కదా. మీ గ్రామాల పరిస్థితి. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు ₹1000 సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పరిగి నియోజకవర్గం మహమ్మదాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నుండి భారీగా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ రాజ్ కుమార్, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య, భిక్షపతి, గోపాల్ రెడ్డి, నారాయణ, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని వికారాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తప్ప ధర్నాలకు పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ ధరలు పెంచుకుంటూ పోతూ సామాన్యులపై తీరని భారం వేస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ పై ట్యాక్స్ తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని అన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలను ఏదో విధంగా దోపిడీకి గురి చేస్తుందని అన్నారు. తెలంగాణలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచిందని చెప్పేసి గ్యాస్ పైన ధరలు పెంచిందని చెప్పేసి ధర్నా చేస్తా ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా పెంచుతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా పెంచుతా ఉంది. అంటే ఇద్దరికి అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పి ప్రజలను దోచుకుంటా ఉన్నారు, ప్రజలపైన తీరని భారం వేస్తా ఉన్నారు. మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మరి డీజిల్ పైన ట్యాక్స్ని తగ్గించింది, మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తగ్గించట్లేదు? అంటే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాల్సింది తగ్గించకుండా కేంద్రం మీద ఏదో దొబ్బేసే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పుడు జిఎస్టీలో కానీ మరి అదేవిధంగా ఇతర ట్యాక్సీలు ఏవైతున్నాయో మరి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ట్యాక్సీలు అనేక రకంగా ఉన్నాయి. ధరలను తగ్గించేటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ధరలు తగ్గించట్లేదు. అంటే ఒకరిపైన ఒకరు చెప్పుకుంటూ అసలు వీళ్ళు ఈ విధంగా చెప్పుకోవడానికి సిగ్గు ఏమన్నా ఉందా? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను ఏదైతే ఎక్కువ ధరలు ఉంటే తగ్గించాల్సినటువంటి ప్రభుత్వమే ఒకరిపైన ఒకరు మాటలు చెబుతూ అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఆ ప్రజలను ఏదో ఒక రకంగా దోపిడీకి గురి చేస్తా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా వారికి పెరిగినటువంటి ధరలను తగ్గించడం లేదు. అదేవిధంగా ఈరోజు సామాన్య ప్రజలు ఎవరైతున్నారో వాళ్లకు తీరని భారం వేస్తూ వాళ్ళు ఆర్థికంగా ఎదగకుండా ఈరోజు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ విధంగా చేస్తా ఉన్నది. అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా వ్యవసాయ పనిముట్లలో కూడా ఇక్కడ కూడా రాయితీ లేదు. అంటే ప్రజలపైన మన నానా రకాలుగా అబద్ధాలు చెప్తూ ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ పాలన చేస్తా ఉంది, కానీ ఎక్కడ కూడా తగ్గించేటువంటి ఆలోచన లేదు. గతంలో ఈ ఒక రూపాయి పెరిగితే అనేక విధంగా ధర్నాలు చేసేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచిందని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేస్తే మాకు తెలియదని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ విధంగా పొంతలేని విధంగా ఈ రోజు ఈ యొక్క టీఆర్ఎస్ పాలన. రంజాన్ మాసం వస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి వెంకట్రావుపేటలో గల ఈద్గాను మర్కజ్ ఇంతేజామీ కమిటీ మిల్లతే ఏ ఇస్లామియా అధ్యక్షులు కుతుబుద్దీన్ పాషా, ఈద్గా అధ్యక్షులు మహమ్మద్ షకీల్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈద్గా అంతా గందరగోళంగా ఉందన్నారు. త్వరలోనే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज ईद का महीना किया गया है। इंशाअल्लाह आने वाला जो माह रमज़ान मुबारक महीना आने वाला है, इसके तरक्याती कामों के लिए हम मरकज़ी कमेटी और ईदगाह कमेटी यहाँ पर महीने के लिए आए और यहाँ पर जो है सो पूरे यहाँ पर बैठ के बीर के शीशे पीना खाना और जो है सो इसमें
साफ सफाई नहीं है, मकई वगैरह वगैरह सब सुखा रहे कर रहे हैं इसमें, और जो सो कचरा वैसे ही फेंक देके जा रहे हैं, साफ सफाई नहीं कर रहे, और बच्चे भी जो है सो क्रिकेट खेलते होने वो सब ये कर रहे हैं। इंशाल्लाह आज हम म्यूनसिपल कमिश्नर से मिल के इसके बारे में मेमोरेंडम देने वाले हैं इंशाल्लाह, इसकी साफ सफाई का। और मिल्लत इस्लामिया कमेटी के जानिब से आज ईदगाह का मायना करने के लिए आए। यहाँ पर ये ईदगाह पर इतनी गंदगी है कि इसकी कोई हद नहीं है, लिहाजा म्युनिसिपल कमिश्नर से हमारी गुजारिश है कि यहाँ पर साफ किया जाए। आने वाला रमजान माह है और यहाँ पर कुछ लोग यहाँ पर बीर शीशे है यहाँ पर, और जो है सो पी के खराब कर रहे हैं, और बच्चे जो है सो आके यहाँ पर क्रिकेट खेल रहे हैं, और जहाँ बोले तो वहाँ पर फतरे, जहाँ बोले तो वहाँ पर रेती वगैरह है, और देखो ईदगाह की हालत भी बहुत खराब है, और जहाँ बोले तो वहाँ सब्बल मार के फोड़ दिए कहाँ का वहाँ। तो हमारी गुजारिश है कमिश्नर साहब से कि जल्द से जल्द ये साफ कराएं। तो हम लोग ये गुजारिश कर रहे हैं कि ईदगाह को जल्द से जल्द सफाई किया जाए, ये हमारी गुजारिश है। देखो अपन चलते रहेंगे ना लेते వరంగల్ పట్టణంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ లో రైటర్ గా పనిచేసిన మౌనిక వరంగల్లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోని ఆత్మహత్య చేసుకుందని, ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మౌనిక మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సీజన్ లో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతోనే పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. గతంలో జరిగిన తప్పిదం కారణంగా కష్టపడి రిపేర్ చేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. పోలవరంపై రాజకీయ ఆరోపణలు చేయడం లేదని చెప్పారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అవగాహన రాహిత్యం తప్పులు చేశారని, కాపర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ చేయడం వల్ల ఇంత నష్టం జరిగిందని ఆరోపించారు. పనులు పూర్తి చేయడానికి రాబోయే 4-5 నెలలు కీలకమని, ప్రాజెక్టు పనుల్లో ఈ సీజన్లో పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది జరిగిందనేది కొద్దిగా లోతుగా ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. సరే, అది ఒక అంశం. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ ఇంటిగ్రిటీ ఏమిటి? ఇంత బీభత్సం అక్కడ జరిగిన తర్వాత, ఇన్ని కవర్స్ ఏర్పడిన తర్వాత కొన్ని పై భాగాలు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయినట్టుగా స్పష్టంగా కంటికి కనిపిస్తున్నప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ని ఎంతవరకు నమ్మాలి? ఆ డయాఫ్రమ్ వాల్ని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళవచ్చునా, వెళ్ళకూడదా అనేటువంటి అనుమానాలు నిపుణుల్ని వెంటాడాయి. వీటిని క్లోజ్ చేయడం కోసం ఎన్హెచ్పిసి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ వారి చేత వాటిని శాస్త్రీయంగా స్టడీ చేయించాలని, వారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ముందు అడుగు వేయాలని అందరూ నిర్ణయించుకున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏ అందరి సలహా మేరకు ఎన్హెచ్పిసికి ఆ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. అయితే గత సంవత్సరమే వారు ఈ టెస్టులు చేయడానికి కావాల్సినటువంటి విధానాలను అనుసరిస్తూ వచ్చారు. కానీ ఎర్లీ రైనీ సీజన్ రావడం, వరదలు రావడం వలన గత సంవత్సరం ఈ టెస్టులు చేయలేకపోయారు, మధ్యలోనే ఆగిపోయాయి. ఆ వరదలో వారు పరికరాలు కూడా కొట్టుకుపోయాయి. కానీ మళ్ళా ఈ సంవత్సరం వారు సుమారుగా 2 వీక్స్ ఇక్కడ వారి ప్రతినిధులు ఉండి అనేక టెస్టులు చేసి శాస్త్రీయంగా దాన్ని అనలైజ్ చేసి 3 days బ్యాక్ దే హ్యావ్ గివెన్ ఎ రిపోర్ట్. ఎన్హెచ్పిసి వాళ్ళు ఈ డయాఫ్రమ్ వాల్ మీద ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దాని ఇంటిగ్రిటీ మీద స్థూలంగా డయాఫ్రమ్ వాల్ మీద ఇచ్చినటువంటి వారి రిపోర్ట్ ఏంటంటే, స్థూలంగా కొంత భాగాలు బాగున్నాయి, కొన్ని భాగాలు బాగోలేదు. కాబట్టి బాగోని భాగాలను రిపేర్ చేసి ముందుకు వెళ్ళవచ్చును అని వారు శాస్త్రీయంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు చాలా అనుమానాలు ఉన్నాయి. మొత్తం పోయిందా, కొంత భాగమే పోయిందా, మొత్తం పోతే టోటల్గా ప్యారలల్గా మరొక డయాఫ్రమ్ వాల్ వేయాలి అని. ఇప్పుడు స్పష్టత ఏమొచ్చిందంటే, మొత్తంగా డయాఫ్రమ్ వాల్ ప్యారలల్గా వేయవలసిన అవసరం లేదు,
కొన్ని భాగాలు మాత్రమే పోయాయి. ఆ కొన్ని భాగాలు పోయిన వాటిని మళ్ళీ ఆ ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ వేసి దాన్ని శాస్త్రీయంగా క్లోజ్ చేయటం ద్వారా చేయవచ్చును అనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అలాగే ఏపీ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా DDRP వాటిని ఏ విధంగా క్లోజ్ చేయాలి, ఏ విధంగా రిపేర్ చేయాలి అనే దాని మీద ఇవాళ చర్చిస్తున్నాం. త్వరలోని దాని డిజైన్స్ అప్రూవల్ అవుతాయి. ఆ డిజైన్స్ అప్రూవల్ అయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ రిపేర్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనితో పాటుగా ఏవైతే ఉన్నాయో స్కవర్స్ పిట్స్, చాలా పెద్ద పిట్స్ మీరు చూసే ఉంటారు పత్రికలకు సంబంధించిన. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ప్రకాష్ నగర్ సాయి సుకృతి టవర్స్ అపార్ట్మెంట్ లో ప్రవేశించిన దొంగలు 2 గంటల పాటు అపార్ట్మెంట్ కింద సంచరించారు. సీసీటీవీ ఫుటేజ్ లో కంటబడిన దృశ్యాలను చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ దుండిగల్ పిఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. బైక్ పై వెళ్తున్న సమయంలో సజీవ దహనం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా కదలాపూర్ కలికోట సూరమ్మ ప్రాజెక్టు సందర్శించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి చేయలేదని విమర్శ. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనం. కొమరవెల్లి మల్లన్న స్వరూపం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మంత్రి తలసాని. పరిగి నియోజకవర్గం మహమూదాబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు. కాంగ్రెస్ పార్టీ నుండి భారీగా కార్యకర్తలు బీఆర్ఎస్ లోకి చేరిక. వికారాబాద్ జిల్లా డీసీపీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మీడియా సమావేశం. పెరిగిన గ్యాస్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.